హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా రెసిపీస్. చూడండి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదూ. ఈ ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఓకేనా? ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ను నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, నేను ఎట్లా అయితే నీట్గా క్లీన్ చేసి ప్లేట్లో పెట్టానో మీరు కూడా అలానే నీట్గా వాటిని క్లీన్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. అలాంటి ఫిష్ పీసెస్ అయితే కర్రీ చాలా నీట్గా ఉంటుంది. శనగపిండి, కార్న్ ఫ్లోర్, నిమ్మకాయ, మసాలా, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో మనం తీసి పెట్టుకున్న శనగపిండిని తగినంత వేసుకోవాలి. ఓకేనా? మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే కొంచెం అగరు వచ్చేస్తుంది అన్నమాట. అలానే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తగినంత కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఓకేనా? ఎవరు ఎంత తింటే అంత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపును లైట్గా వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఎక్కువ వేసేసుకోకండి. కొంచెం ఎవరు ఎంత తింటే అంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తరువాత నిమ్మ రసాన్ని కూడా అందులో పిండుకోండి. దానివల్ల ఫ్రై అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఓకేనా? అట్లా పిండుకున్నాక అది ఆ ముద్దను మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని మనం తీసి పెట్టుకున్న పీసెస్కి ఒక్కొక్క పీస్కి కూడా నెమ్మదిగా అప్లై చేసుకోవాలండి. ఓకేనా? చూడండి, నేను ఎట్లా అప్లై చేసుకున్నానో అట్లా పీసెస్కి మొత్తానికి కూడా నెమ్మదిగా ఆ పేస్ట్ను అప్లై చేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా, అట్లా అప్లై చేసుకుని దాన్ని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ కొంచెం వేడైనాక అందులో ఆయిల్ కొంచెం బాయిల్ అయ్యే వరకు అలా హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. అలా ఆయిల్ వేడైనాక అందులో మనం కలిపి పెట్టుకున్న ఫిష్ని ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. ఓకేనా? చూడండి, నేను ఎలా నెమ్మదిగా వేస్తున్నానో అలా వేసుకోండి. అలా వాటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి. ఓకేనా? చూడండి, మనకు కావాల్సిన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది కదా. అలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వాటిని ఫ్రైలా నెమ్మదిగా కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మనకు కావాల్సిన ఫిష్ ఫ్రై రెడీ అయింది కదా. చూసారుగా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.